హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎంతో అందంగా ఉండే జలదీపాలు, క్షీరదీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీపాలు ఇప్పుడు మనము రెడీ చేసుకుందాం. 4 గ్లాసులు నేను చిన్న సైజులో తీసుకుంటున్నా. ఇక్కడ ఒక తిక్కుగా ఉండే వైట్ కవర్ని మనం తీసుకుంటే సరిపోతుంది. సరుకులతో మనకి పంచదారతో దాంతో వస్తుంది, లేదు అంటే మనకి బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ఆ కవర్ అయినా కొద్దిగా తిక్కుగా ఉన్నది తీసుకొని రౌండ్ షేప్లో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒత్తుల్ని తీసుకొని మనం చేతితో ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చాలు. అంటే మనకి ఒత్తు అనేది కొద్దిగా గట్టిగా ఉంటే అక్కడ బాగుంటుంది, లూజుగా కాకుండా. ఇప్పుడు మనము రౌండ్ షేప్లో కట్ చేసుకున్న వాటి మధ్యలో మనము చిన్న చిన్న హోల్స్ అగరవత్తులతో పెట్టుకుందాం. 3 గ్లాసుల్లో నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నా. 1 గ్లాసులో పాలు పోసుకుంటున్నా. ఎందుకు అంటే క్షీరసాగరం నుండి అమ్మవారు ఉద్భవించింది కదా లక్ష్మీదేవి, ఆమెకి క్షీరదీపం కూడా చాలా ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. అన్ని గ్లాసుల్లో కూడా నువ్వుల నూనెని ఇక్కడ నేను వాడుతున్నా. నువ్వుల నూనె ప్లేస్లో మనము ఆవు నేతిని కూడా వాడవచ్చు. అలాగే డెకరేషన్ కోసం నేను కొద్దిగా చెంకిని, గోల్డ్ బీడ్స్ని కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ మనము ఆ కవర్స్ మధ్యలో ఒత్తుల్ని అలా తీసుకొని కొద్దిగా పైకి అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాసులో నేను కుంకుమ, 1 గ్లాసులో కొద్దిగా పసుపు తీసుకుంటున్నా. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా చాలా మంచిది కదా, మళ్ళీ అలానే కలర్ఫుల్గా కూడా మనకు కనిపించాలి, బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే అన్నిట్లో మనం ఒత్తులు వేసుకొని మనము డెకరేషన్ చేసుకోవచ్చు. నేను అక్కడ చిన్న చిన్న చెమ్కీసు, అలానే చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ అలానే వేసుకుంటాను. ముత్యాలు అలాంటివి కూడా నేను వేసుకుంటున్నా. అవి కూడా ముత్యాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టము అంటాం కదా, అందుకని. ఇప్పుడు దాని ప్లేస్లో మనము రోజ్ పెటల్స్ కూడా అందులో వేయచ్చు. ఇప్పుడు దీపాలని వెలిగించుకుందాం. దీపాలు కాసేపటికే మనకి ఒత్తి నూనె గుంజుకుంటుంది. ఒకేలా పొడిగా ఉంటే మనము కొద్దిగా తడిపితే చాలు. ఈ విధంగా వెలిగించుకుంటే మనం తక్కువ ఆయిల్తో చాలా ఎక్కువ టైం అయితే మనకి దీపాలు అయితే కొన్ని 5-6 గంటల టైం అయితే నాకైతే వెలిగాయి. మీకు జూమ్ చేసి చూపించినప్పుడు కూడా ఆయిల్కి, వాటర్కి, పాలుకి, వాటర్కి అబ్జర్వ్ చేయండి. గ్లాసులో నేను పక్క నుండి చూపిస్తాను. ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మనము చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకుంటే మనకి గాలి వచ్చేటప్పుడు మనకి తొందరగా అవి కొండెక్కిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం గ్లాసులు కదా, పైన మనకి చాలా ప్లేస్ ఉంది కాబట్టి చిన్న గాలికి కూడా ఇవి కొండెక్కకుండా స్టాండర్డ్గా అలా వెలుగుతూనే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను చిన్న సైజు గ్లాసులని తీసుకున్నా. అయితే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నా, ఒకసారి చూడండి. మనకి ఆయిల్ ఎంత మోతాదులో పైకి ఉందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సరేనా? చాలా చాలా అందంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్తో మనం బయటికి వెళ్ళకుండా, ఈ లాక్డౌన్లో బయటికి వెళ్ళకుండా, మనీ వేస్ట్ కాకుండా ఇంట్లోనే మనం ఎంచక్క మంచి మంచి దీపాలను అయితే వెలిగించుకోవచ్చు. కంటికి, ఇంటికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే దీపాన్ని మనము ఈ దీపావళికి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.